సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట గ్రామం. చుట్టుమెట్ట గ్రామంలో 50 గడపలు సుమారుగా 300 మంది నివసిస్తున్నారు. 19వ తేదీన ముగ్గురు గిరిజన మహిళలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో మామిడి పళ్ళు కొరకు వెళ్లారు. మామిడి పళ్ళు సేకరిస్తున్న తరుణంలో ఒక్కసారిగా భయంకరమైన శబ్దము వినబడ్డంతో అక్కడికక్కడే స్పృహ తప్పిన మహిళ, తనతో పాటు వెళ్లిన 2 మహిళలు సపర్యాలు చేస్తూ హుటాహుటిన గ్రామంలో చేరుకున్నారు. గ్రామంలో వచ్చేసరికి వాంతులు విరేచనలు అవుతున్న తరుణంలో స్పృహ తప్పిన మహిళ అందరికీ నమస్కారం అండి. నేను డిఎంహెచ్ఓ ఏఎస్ఆర్ జిల్లాగా ఉన్నాను. ఇక్కడ ఈరోజు చుట్టుమెట్ట గ్రామంలో నిన్న అకస్మాత్తుగా 2 మరణించారని తెలిసి ఇక్కడ ఉండే గ్రామంలో ప్రజలు భయాందోళనతో ఉంటే వాళ్ళను పరామర్శించి తర్వాత వాళ్ళకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తర్వాత అక్కడ ఉండే వాళ్ళ ఇళ్లను కూడా సందర్శించడం జరిగింది. వీళ్ళు ఎక్కువ భయంతో ఏం చెప్తున్నారంటే ఏదో దయ్యం వచ్చింది, దయ్యం ఉన్నట్టుండి 2 చంపేసింది, రాత్రిపూట కూడా మాకు దయ్యాలు కనిపిస్తున్నాయి, మేము ఇక్కడ ఊర్లో మా ఊరికి ఏదో దోషం పట్టింది, ఇలాంటివన్నీ చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇక్కడ దయ్యాలు కానీ భూతాలు కానీ ఎక్కడ లేవండి. అలాగే ఇక్కడ దోషము ఇవన్నీ అనేది కూడా అంటే వాళ్ళు గతంలో ముందు నుంచి ఇక్కడ మారుమూల గ్రామంలో ఉన్నారు కాబట్టి అలా నమ్మి ఉన్నారు. దీన్ని మనము సైంటిఫిక్గా సైకలాజికల్ ఆందోళన వల్ల వీళ్ళు ఇలా ఉన్నారన్నమాట. డెల్యూషన్స్, హాలుజినేషన్స్ అని ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు భ్రమలో అట్లా అనిపిస్తుంది. వీళ్ళ మైండ్ అంతా ఎక్కువ సడన్గా ఒకేసారి 2 డెత్ అయిపోయినారని అప్పటికప్పుడు డెత్ అయ్యారంట వాళ్ళు. కాబట్టి ఆ భయంతో వీళ్ళు అందరూ ఇలా మానసికంగా ఒత్తిడి వల్ల భయం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారు. అంతేగాని వీళ్ళలో ఎటువంటి జబ్బులు కానీ ఏం లేవు. ఈరోజంతా ప్రతి ఒక్కరికి బీపీ చూస్తున్నాము, షుగర్ చూస్తున్నాము, తర్వాత హీమోగ్లోబిన్, మలేరియా టెస్టింగు, అలాగే వాటర్ టెస్టింగ్ ఇవన్నీ చేయిస్తున్నాము. అందరికీ చాలామందికి నార్మల్గా ఉన్నారు. కొంతమంది గతంలో కూడా బీపీ మందులు వాడేవాళ్ళు ఉన్నారు, షుగర్ మందులు వాడేవాళ్ళు, కొంచెము హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే వాళ్ళకి ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇస్తున్నాం. ఇక్కడ జ్వరాలు అయితే ఏం లేవు. ఇక్కడ వాంతులు విరేచనాలు కూడా ఎటువంటి ఏం అతిసార వ్యాధి కూడా ఇక్కడ ఏం లేదు.